గురుభక్తి శబరి. సీతమ్మవారిని వెతుకుతూ రామలక్ష్మణులు క్రౌంచారణ్యం ప్రవేశించి కబంధుని చేత చిక్కిరి. కబంధుడు శాపగ్రస్తంగా అడవుల్లో తిరుగుతున్న రాక్షసుడు. లక్ష్మణుడు కబంధుని మీదకు యుద్ధానికి బయలుదేరగా కబంధుడు బంధించను. కబంధుడు తన హస్తములను చాపి దూరంగా ఉన్న జంతువులను మనుష్యులను కానీ ఆకలి వేసినప్పుడు భుజించను. ఆ విధంగా తన కబంధ హస్తాలతో బంధించను. ఆ కబంధ హస్తాలు యోజనము అనగా 8 మైళ్ళ పొడవు ఉంటాయి. లక్ష్మణుని బంధించగా రాముడు వాని హస్తములను ఖండించి వేసెను. అప్పుడు కబంధుడు ఒక దివ్య పురుషుడిగా దర్శనమిచ్చి పంపాతీరమునకు వెళ్ళవలసింది, అక్కడ శబరి కలదు అని తెలిపింది. కబంధుడు చెప్పిన ప్రకారం పంపాతీరంలో ఉన్న శబరి వద్దకు వచ్చారు రామలక్ష్మణులు. శబరి ఆటవిక స్త్రీ, వృద్ధురాలు, మాతంగ మహర్షిని సేవిస్తూ వాని ఆశ్రమంలో ఉండేది. విశేషమైన గురుభక్తి, కేవలం గురుసేవలో తరించిన ధన్యురాలు. గురువుగారు పరమపదిస్తూ, అమ్మ, రాముడు చిత్రకూటంలో ఉన్నాడు, మన ఆశ్రమానికి వస్తాడు, అప్పటి వరకు నేను ఉండను, నీవు దర్శనం చేసుకుని తరువాత నా వద్దకు రా అని గురువు అయిన మాతంగముని చెప్పగా, గురువుగారు పరమపదించిన తరువాత ప్రతిరోజు రామునికై ఎదురు చూసి పళ్ళు పూలు సిద్ధం చేసేది. అలా ఎదురు చూడగా రాముడు లక్ష్మణునితో కూడి వచ్చాడు. ఒకనాడు వారిని సేవించింది. రాముడు అడిగాడు, అమ్మ, గురుసేవకు ఫలితం ఇప్పుడే లభించింది అనగా, నీ దర్శనమే గురుసేవకు ఫలితం అని తెలియజేసింది. రామాజ్ఞ ఇస్తే మా గురువుగారి వద్దకు వెళతాను అంది. అంగీకరించాడు రాముడు. రాముని ఎదురుగా యోగాగ్నిలో తన శరీరం దగ్ధం చేసుకుని గురువు సన్నిధికి చేరింది. శబరి భక్తి గురువు అనుగ్రహానికి పరాకాష్ట. ఎదురుగా ఉన్న భగవంతుని ఏమీ కోరలేదు. మా గురువుగారు నీ దర్శనం చేసుకు రమ్మన్నారు, దర్శనం అయింది, గురువుగారి దగ్గరకు వెళ్తాను అన్నది. తర్వాత పంపాతీరానికి వెళ్ళారు రామలక్ష్మణులు. ఆ విధంగా శబరి యొక్క భక్తి పరాయణత్వము అవగతం అవుతుంది మనకి. ఈ ఛానల్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.